God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి బాబా की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की जय. మనం సాధ్యమైన కార్యక్రమంలో భాగంగా ప్రభు మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. ఏ ప్రవచనాలను అయితే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రవచనాలని మళ్ళీ పద్య రూపంలో వ్రాసుకొని వాటిని చదువుకునే అవకాశం బాబా ఇచ్చారు. ప్రభువుకి ఏ ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఆ ఆలోచన ఇచ్చింది ఎంత అద్భుతం అంటది. ప్రవచనాలని ఒక పద్య రూపంలో రాసుకోవడం, చరణ రూపంలో రాసుకోవడం, మళ్ళీ దాన్ని మనం చదవకుండా గుర్తించుకోవడానికి అవకాశం. ఎందుకంటే కంటతా పెడితే మీకు ప్రవచనాలు చక్కగా మీకు తెలిసిపోతాయి. ఆల్ రైట్, ఇప్పుడు మనకింతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రేమావతారునికి, ఆ పరమ పురుషునికి ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరి తరపున, సాధకులందరి తరపున, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వారి తరపున శతసహస్ర కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ప్రవచనాల సుమ మాలికలను విందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. దేవుని పైగల దేవుని పైగల ప్రేమ పిపాసలు తనువు మనసు జీవితాన్ని, తనువు మనసు జీవితాన్ని త్యాగం చేయుట యథార్థ త్యాగము, త్యాగం చేయుట యథార్థ త్యాగము సహజీవనమున తెలియజేసెను. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర మజదా గాడాల్ మైటి మే. విధులన్నిటినీ నిర్వర్తిస్తూనే స్వార్థపూరితమైన ఆలోచనలను కోరికలను చరిస్తే పరిత్యాగమనెను సహజీవనములోన, పరిత్యాగమనెను సహజీవనములోన. హరి పరమాత్మ అల్లా యజదాన్ అహుర మజదా గాడాల్ మైటి మే. ప్రవచనాల్లో సప్తవాస్తవాలు ఉన్నాయి. వాటిని మనం మళ్ళీ ఈ చరణాల్లో రాసుకుని రోజు చెప్పుకుంటూ ఉన్నాం. యథార్థ త్యాగము. యథార్థ త్యాగం అంటే ఏమిటి? దేవుని యందు మనకి ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమ పిపాస ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమ పిపాస
ఈ రెండు ఒకటి కావు. ప్రేమ అంటే కేవలం మానవులుగా మన ఉండేటటువంటి ప్రేమించుకునే గుణం బయటికి వ్యక్తం చేయడం ప్రేమ. అదే నిరంతరం ఆ ప్రేమ కోసం పరితపిస్తూ ఉండడం అది ప్రేమ పిపాస. దానికోసం తనువు మనస్సు జీవితాన్ని త్యాగం చేయుటే యథార్థ త్యాగము అని మనకి బాబా సహజీవనంలో చెప్పడం జరిగింది సప్తవాస్తవాల్లో. ఇంకా ఏం చెప్పారు? విధులన్నిటినీ కూడా నిర్వర్తిస్తూనే, విధులు అంటే కర్తవ్యానికి సంబంధించినవి, అవి నిర్వర్తిస్తూనే స్వార్థపూరితమైన ఆలోచనలను, ఈ కర్తవ్య నిర్వహణలో చాలా మంది స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు బయటికి కనిపించరు. తన స్వార్థానికి ప్రాధాన్యత ఇస్తూ భార్యాబిడ్డల్ని పోషించడం ఒక కేటగిరీ. తనకి ఫ్యామిలీకి కూడా 50-50గా చేయడం రెండో కేటగిరీ. మూడో కేటగిరీ తన బాధ్యత యజమానిగా, అంచేత లెట్ ది ఫ్యామిలీ మే బి హ్యాపీ అని చెప్పి ఫ్యామిలీ కోసమే జీవిస్తారు కొంతమంది. అది త్యాగం. ఆ త్యాగం ఒక విధంగా అది కానీ కంటిన్యూగా సాగితే అటువంటి వ్యక్తికి పరిత్యాగం కూడా సాధ్యం అవుతుంది అని బాబా మనకి ఈ సప్తవాస్తవాల్లో చెప్పడం జరిగింది. అందుచేత ఈ సప్తవాస్తవాలు అనేవి మన జీవనాన్ని క్రమబద్ధం చేస్తాయి. ఆ క్రమబద్ధం చేయడంలో త్యాగానికి, సహనానికి, కామక్రోధాలకి కూడా దూరమయ్యేటట్టుగా మనకి అవకాశాన్ని కలుగజేస్తాయి. అందుకోసం బాబా మనకి సప్తవాస్తవాలు మనకి చెప్పడం జరిగింది. అవి కేవలం సప్తవాస్తవాలని ఇతరులకు చెప్పడం కోసం కాదు. బాబా చెప్పిన ఏవి కూడా ప్రవచనాల్లో ఇతరులకు చెప్పడానికి కాదు, మనం ఆచరించి చూపించడానికి. దయచేసి మీరంతా కూడా చక్కటి ప్రేమతో దాన్ని అవగాహన చేసుకోమని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ప్రవచనాల్లోకి ప్రయాణం చేద్దాం. ప్రవచనాల్లో మనం నూట 50వ పేజీలో 2వ పేరాలో విషయాన్ని ప్రస్తావన చేసుకుని మనం ఆపుకున్నాం. కొంచెం ముందుకు ఇప్పుడు వెళదాం. ఈ ప్రవచనాల పుస్తకంలో ఉన్న ప్రవచనాలన్నీ కూడా ఈ విధంగా చరణ రూపంలో, పద్య రూపంలో మీకు తయారవుతూ ఉంటాయి. కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవి మీరు జాగ్రత్తగా దాచుకుంటే ఏ సమావేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అవి చదువుతూ బాబా ఏదైతే చెప్పారో దాన్ని చెప్పడానికి మీకు చక్కటి అవకాశం వస్తుంది. అంచేత మీ అందరూ ఇది గ్రహించగలరని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, బాబా ఏం చేస్తాడు నీకు? గిల్లుతాడు. అంటే మన భాషలో మాట్లాడుతున్నాను. గిల్లుతాడు. ఆ గిల్లితే నొస్తుంది, కానీ హాయైన గిల్లుడది. నిన్ను ప్రగతి ప్రథంలో ప్రయాణింపజేయడం కోసం గిల్లుతాడు. అటువంటి గిల్లుడు చాలా సుఖంగా ఉంటుంది. అనుభవించిన వాళ్ళకి
ఆనందించి స్వీకరించిన వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి కొంచెం చికాకు అనిపిస్తుంది. కానీ చికాకు అనిపించినా సరే ఒక మెహర్ బాబా ప్రేమికుడు, ప్రియతముడు ఏది మన నుంచి ఆశించాడో ఆ ఆశించిన దాన్ని నెరవేర్చడానికి తన జీవితాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ ప్రవచనాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన జీవితాన్ని ఏనాడో ఆయన పాదాక్రాంతం చేశాం. మనందరం తెలియకుండా పాదాక్రాంతం చేశాం. పాదాక్రాంతం చేశాం కానీ దేన్ని పోగొట్టుకోవడం లేదు. పోగొట్టుకోవాలి. ఆ పోగొట్టుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఆల్ రైట్, ఇప్పుడు మనం చేద్దాం. ఈ ప్రవచనాలు 151వ పేజీలో విభిన్న ఊహల తెర అని ఒక చిన్న పేరా ఉంది. చిన్నది కాదు, ఇది పెద్దదే. ఆ పేరా ఒక పేరా చెప్పుకొని మనం చరిత్రలోకి వెళ్ళిపోదాం. విభిన్న ఊహల తెర. ఆధ్యాత్మిక మార్గంలో 6 మజిలీలు ఉంటాయి. చాలా మంచి చాప్టర్ ఇది, జాగ్రత్తగా వినండి. ఆయన ఎంత ప్రేమమయుడు కాకపోతే మనందరినీ ఆ 9 అవ్వకముందే ఇలాగ తట్టి మనల్ని ఈ శాంతివన కార్యక్రమంలో ఉండేటట్లు చేస్తున్నాడు ఆయన. 7వ ఆధ్యాత్మిక మార్గంలో 6 మజిలీలు ఉంటాయి. 7వ మజిలీయే అంతిమ ఆఖరి స్థానం. ఎంత అద్భుతంగా బాబా చెప్తారంటే, చిన్నపిల్లలు చూడండి, స్పూన్తో పాలు పడుతుంది తల్లి, అలాగ చెప్తున్నాడు ఆయన. ఆధ్యాత్మిక మార్గంలో 6 మజిలీలు ఉంటాయి. 7వ మజిలీయే అంతిమ ఆఖరి స్థానం. కామ పెట్టి గమ్యం అన్నాడు బాబా. అదే ఆఖరి స్థానం, గమ్యం కూడా. మధ్యలో ఉన్న ప్రతి మజిలీ కూడా దాని యొక్క సొంత విధానంలో, అంటే తరహాలో, ప్రతి మజిలీ కూడా దాని యొక్క తరహాలో గమ్యాన్ని గురించిన ఒక ఊహాజనితమైన అపేక్ష, గమ్యాన్ని గురించిన ఒక ఊహాజనితమైన అపేక్ష. మానవుడిని భగవంతుడి నుండి వేరు చేసేది అవాస్తవ ఊహలచే ఏర్పడిన ఒక తెర. అవాస్తవ ఊహలచే ఏర్పడిన ఒక తెర మానవుడిని భగవంతుడి నుండి వేరు చేస్తుంది అంటారు బాబా. అవాస్తవ ఊహలేంటి? ఊహల్లో వాస్తవాలు అవాస్తవాలు ఉంటాయంటే ఉంటాయి. ఉదాహరణకి మెహరాబాద్ ఎప్పుడు అన్నవాడు మన దగ్గరికి వచ్చి, మీరు ప్రతి ఏడాది మెహరాబాద్ వెళ్తుంటారు కదా, అది ఎటుందండి అంటాడు. వీడికి చెప్పకముందే ఢిల్లీ సైడ్ అండి, కలకత్తా సైడ్ అండి, ఇలా మాట్లాడతాడు. వస్తున్నాడు, ఈలోగా వీడు బోర్డు పేర్లు చెప్పేస్తాడు. అది అవాస్తవం కదా. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో అవగాహన అవాస్తవం కాకూడదు, ఊహ వాస్తవం కాకూడదు. ఎందుకంటే చదువుకుంటున్న వాళ్ళం యవనంలో లేము, కౌమారంలో లేము, వృద్ధాప్యానికి కొంతమంది సమీపంలో ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు కొంతమంది, వృద్ధాప్యంలో టాప్ మోస్ట్ వెళ్ళిపోయారు కొంతమంది. అంచేత చెప్పడంలో బాబా చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. మానవుడిని భగవంతుడి నుండి వేరు చేసేది అవాస్తవ ఊహలచే ఏర్పడే ఒక తెర. ఆ తెరలో ఎన్నో పొరలు మడతలు ఉంటాయి. ఆ పొరలో ఎన్నో పొరలు మడతలు ఉంటాయి. ఆ తెరలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు ఆ వ్యక్తి అనేక విధాలైన ఈ ఊహతెరతో కప్పబడి ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు అంటే మార్గం అన్నారు బాబా.
గురువుని ఆశ్రయించక ముందు అన్నది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశం. ఉదాహరణకి మనం ఎక్కడికైనా ఒక దేవాలయానికి వెళ్ళామనుకోండి, గర్భగుడి ఎక్కడ ఉంటుంది, ప్రధాన ద్వారం దాటగానే ఆలయంలో ప్రవేశం జరిగింది అని మనం అనుకుంటాము. కానీ ఆలయ ప్రవేశం అంటే గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రవేశం అనాల, అంతేగాని పెద్ద 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 ద్వారబంధాల నుండి అది దాటగానే ప్రవేశం అనకూడదు. అది ఏమిటది? ప్రయత్నం. ప్రవేశానికి చేరే గమ్యానికి, ప్రవేశం చేరబోయే గమ్యానికి అది ప్రథమ ద్వారం. ఆల్ రైట్. అలాగే ఆ విధంగా మనం తోటపడకుండా ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు అసలు ఆధ్యాత్మిక మార్గం అంటూ ఒకటి ప్రపంచంలో ఉన్నదా? ఏదో రాజీవ్ గాంధీ మార్గం, ఇందిరాగాంధీ మార్గం, ఇలాగ ఆధ్యాత్మిక మార్గం అనేది ఒకటి ఉన్నదా? ఎక్కడుంది? ఉంటే ఎక్కడుంది ఆధ్యాత్మిక మార్గం? ఎక్కడ బోర్డులు ఉండదు చూడండి. భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గం ఎక్కడ ఉంటాయేమో. ఒకవేళ అలా సాహసించి బోర్డు పెట్టినా అది అవాస్తవం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు అంటే భగవంతుని కొరకు అన్వేషణ సాగించాలనే మొదటి అది నిజాయితీతో కూడుకున్న స్థితి అయితే అప్పుడు అన్వేషణ ప్రారంభమవుతుంది. ఆ అన్వేషణలో వీడు అనేక అన్వేషిస్తూ ఉంటాడు. ఎవరే చెప్తే అక్కడికి వెళ్ళిపోతుంటాడు, ఎవరే చెప్తే చేసేస్తూ ఉంటాడు. అలా ఉంటుంది పరిస్థితి. అంచేత ఆ ప్రవేశించక ముందు పరిస్థితి అలా ఉంటుంది. తప్పబడి ఉంటాడు. అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు ఆ వ్యక్తి అనేక విధాలైన ఈ ఊహాతలతో కప్పబడి ఉంటాడు. మన వాళ్ళు ఏం చేస్తారు? బాబా అన్నాడు, మిమ్మల్ని నా అంత వారిని చేయడం కోసం నేను వచ్చాను అన్నారు. ఓహో, నేను బాబా ఎవరినైతే బాబాతో సమానం అయిపోతానన్నమాట అది ఒక ఊహ వచ్చిందండి. ఊహ వచ్చిందనుకోండి, అది ఎలా సాధ్యపడుతుంది? ఒక నక్క పులిని చేసి నేను పులి అయిపోవచ్చు, పులి అవుతుందా? కాదు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించక ముందు ఆ వ్యక్తి అనేక విధాలైన ఊహతో, ఈ ఊహతో కప్పబడి ఉంటాడు. ఎంచేత ఎన్ని జన్మలు సాగేపటికి, ఎన్ని జన్మల్లో ఇలాగ కప్పబడిపోతూ కప్పలా తిరుగుతూ ఎన్ని జన్మలు గడిచిపోయావు. కాబట్టి కప్పబడిపోతూ ఉంటాడు అని బాబా చక్కటి మాట వాడారు. తత్ఫలితంగా అందువలన తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణంతో మన వాతావరణం, తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణంతో గిరి గీసుకున్న పరిమిత వ్యక్తిగా ఉన్నట్లు తప్ప అంతకు మించి అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు. ఇప్పుడు మనందరి పరిస్థితి అదే. నమ్మండి, ప్రేమతో బాబా చెప్తున్నారు మీకు. ఒక గిరి గీసుకున్నాం. వీఆర్ బాబా లవర్స్, వీఆర్ ఎలిజిబుల్ ఫర్ మోక్ష, యూ కెన్ డూ అండర్ థింగ్స్, యు ఆర్ వెరీ గ్రేట్ దెన్ అదర్ పీపుల్ అనుకుంటున్నాం. నో, ఖచ్చితంగా చెప్తాను ఈ విషయం. బాబా చెప్తారు. ఎందుకంటే బికాస్ తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణం. మేర్ బాబా సెంటరు, ఆ సెంటర్కి వెళ్ళడం, అక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, అనేక ప్రదేశాలు తిరగడం, అనేక కార్యక్రమాలు చేయడం, ఒక గీత గీసుకున్నాం ఇది చాలు అని. గిరి గీసుకున్నా, అందుకే బాబా గిరి గీసుకున్నా అన్నారు. గిరి గీసుకున్న పరిమిత వ్యక్తిగా ఉన్నట్లు తప్ప అంతకు మించిన అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు. ఎగ్జిస్టెన్స్, వాట్ ఈస్ మై ఎగ్జిస్టెన్స్ అనుకుంటాడు ఎవడైనా? అనుకోడు.
ఈజ్ మై ఎగ్జిస్టెన్స్ ఇస్ ట్రూ ఇన్ ద రియల్ ఫిలాసఫీ ఆఫ్ వే అని అంటాడు ఎవడైనా అందు. అంతేత తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణంతో గిరిగీసుకున్న పరిమిత వ్యక్తిగా ఉన్నట్టు తప్ప అంతకు మించి అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు. ఇప్పుడు మన ఎవ్వరికీ మొత్తం టోటాలిటీ ఆఫ్ బాబా లవర్స్ లో ఎవరికి అస్తిత్వం గురించి ఆలోచన లేదు. ఎగ్జిస్టెన్స్, రియల్ ఎగ్జిస్టెన్స్ ప్రతి సెంటర్లో కూడా 7 మెట్లలో కింద ఉంటుంది ఎగ్జిస్టెన్స్. రియల్ ఎగ్జిస్టెన్స్ అందులో అర్థం ఉంది, కానీ అది మనకు అనవసరం. సో ఇక్కడికి ఆగిపోయి గిరిగీసుకుని పరిమిత వ్యక్తిగా ఉన్నట్టు తప్ప అంతకు మించిన అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు. విభిన్న రకాల అవాస్తవ ఊహల ద్వారా నిర్మించుకొనబడిన కరుడుగట్టిన అహంకారములకు భగవదైక్యం కోసం తనలో ఇరుకుతో కలిగే తపనతో మొదటిసారిగా కంపనము కలుగుతుంది. ఆంజనేయ స్వామి ఉన్నాడండి. తల్లి అంజనాదేవి ఒక జెండ వేసి, నాన్న హనుమ, నీ స్వామి ఉన్నాడు, వస్తాడు, నిన్ను కలుస్తాడు, ఎప్పుడో తెలియదు. కానీ ఎవడు నిన్ను కలుసుకొని నిన్ను చూడగానే నీ జెండాన్ని గుర్తించి నిన్ను హనుమాను పిలుస్తాడు, వాడే నీ స్వామి అన్నారు. అంజనాదేవి ఒక్కటే ఉదాహరణ. కానీ దానికోసం ఆయన తిరిగి చివరికి కృష్ణకి వెళ్ళిపోతాడు. కిష్కిందకి అక్కడ సుగ్రీవుడి యొక్క కొలువులో ఏదో చిన్న నౌకరీ చూసుకొని అక్కడి నుంచి స్వామి గురించి బ్రతకడం ప్రారంభిస్తాడు. షరియాజీ ఏం చేశాడు? డెర్విష్ లైఫ్ లోకి ప్రవేశించే ముందు విపరీతమైన పరితాపానికి లోనై భగవంతుడిని చేరాలి అనే తపనతో 39 సంవత్సరాలు డెర్విష్ లైఫ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే భగవద్ అన్వేషకుడిగా బతికాడు. అప్పుడు భగవంతుడు కరుణించి నీవు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెతకక్కర్లేదు, నేను నీ కడుపునే బిడ్డగా పుడతాను అన్నటువంటి ఒక ఆలోచన ఇస్తే అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. అంతవరకు పెళ్లి కూడా చేసుకోలేదు. అస్తిత్వం, రియల్ ఎగ్జిస్టెన్స్. అందుచేత బాబా ఏమంటున్నారు? తను ప్రత్యేకంగా సృష్టించుకున్న వాతావరణంతో గిరిగీసుకున్న పరిమిత వ్యక్తిగా ఉన్నట్లు తప్ప అంతకు మించిన అస్తిత్వం గురించిన ఆలోచన కూడా కలగదు. విభిన్న రకాల అవాస్తవ ఊహల ద్వారా, వాస్తవమైన కావి అవాస్తవ ఊహల ద్వారా నిర్మించుకొనబడిన కరుడుగట్టిన అహంకారానికి మనలో చాలా మంది ఎలాగైపోయినంటే సర్వం తెలుసును మాకు బాబా చెప్పేశారు. అది అబద్ధం. సర్వం నీకా తెలిసిపోతుంది. నీ జనంలో నీకు తెలియదు, నీ చావు నీకు తెలియదు, మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు. నీకు ఎలాగయ్యే సర్వం తెలిసిపోతుంది? ఏ విధంగా అనగలుగుతున్నావు మాట? నువ్వు సస్తావు ఎప్పుడో తెలియదు. కాబట్టి కరుడు కట్టిన అహంకారం. ఇప్పుడు మన పరిస్థితి అంతా అయితే కరుడు కట్టించింది అహంకారం. మరి ఇన్ని రోజులు బయటికి రాం, బందీలైపోయాం. మరి తీసుకున్న ఆ గీత మధ్య ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఏదైతే మనం సృష్టించుకున్నామో అది దాటి మరి బయటికి వెళ్ళాం. ఒకవేళ భగవంతుడే బాబాయే ప్రత్యక్షమయ్యి ఎందుకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ చేయొద్దని నేను చెప్పాను కదా, నీకేం తెలుసు బాబా చేస్తున్నావు? అనుదృష్టం
చెప్పే పరిస్థితి వస్తుంది. అందుచేత ఇది ప్రవచనాలు చదివిన వాళ్ళు లోతుల్లోకి వెళ్ళరు, ఏదో అలా మీదని టచ్ చేస్తారు. కాబట్టి ధరుడు గట్టిన అహంకారములకు భగవదైక్యం కోసం తనలో ఎరుకతో కలిగే తపనితో, ఎరుకతో మనకప్పుడు తపన కలుగుతుంది. మన తపనంతా ఇప్పుడు భౌతిక ప్రపంచం, దాని చుట్టూ ఉన్నటువంటి వాతావరణం, దానిలో మనం పొందుతున్న ఆనందం, దానిలో మనం చేస్తున్నటువంటి పనులు, ఆ పనులలో ఉన్నటువంటి మనం అనుభవిస్తున్న అనుభవాలు, ఇవే మనవి అనుభవాలు. అంతకు మించి ఆ గిరి దాటలేకపోతున్నాం. అందుచేత బాబా ఏమంటున్నారు, భగవదైక్యం కోసం తనలో ఎరుకతో కలిగే తపనతో. ఇప్పటికి ఒక్కరికి కలగలేదు. అటు పాశ్చాత్య దేశాల్లో కానీ, ఇటు తూర్పు దేశాల్లో కానీ, బాబా లవర్స్లో. బయట ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, గుర్తుంచుకోండి. భగవదైక్యం కోసం తనలో ఎరుకతో కలిగే తపనతో మొదటిసారిగా కంపనం కలుగుతుంది. ఇది ఒక పేర, అంటే ఆ పెద్ద పేర మనకు ఉంది. ఒక పేర మాత్రమే చదువుకోవడానికి బాబా మనకి అవకాశం ఇచ్చాడు ఈరోజు. మీరంతా కూడా నా అభ్యర్థన మన్నించి, అందుకే మీకు ఇది పేజీ నెంబర్ చెప్తున్నా, 151వ పేజీలో విభిన్న ఊహల తెర. కాబట్టి ఇది ఒకసారి చదువుకోండి. బాబా వివరించారు కదా మీకు, సత్యం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎరుకలో తపన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అంచేత మనం ఇవన్నీ మీకు మళ్ళీ చరణాల్లో పద్యాల్లో బాబా రాయిస్తారు, మీరు మర్చిపోకుండా ఉండడం కోసం. అది ఎంత పుస్తకం అవనియండి. బాబా నాకు ఒక విధంగా పనిముట్టికి ముట్టికాయ పెట్టి మరీ చేయించుకుంటున్నాడు ఆయన. అంచేత మీరు ఇవన్నీ ఇలా చదవడం కష్టం కాబట్టి, అయితే దీన్ని బ్రీఫ్ చేస్తారు, చరణంలో కానీ లేదా పద్యంలో కానీ బ్రీఫ్ చేస్తారు. ఆ బ్రీఫ్ చేసిన దానిలో ఉన్నటువంటి విషయం మీరు ముందుగా చదువుకుంటే చక్కగా అర్థమవుతుంది, మర్చిపోరు. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, బాబా జీవిత చరిత్రలోకి ప్రయాణం అవుతున్నాం. ఆ చరిత్ర ఏమిటి? ఒక విధంగా అన్నిటితో కూడుకున్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి చక్కటి చరిత్రది. అందులోకి వెళ్తున్నాం. ఇప్పుడు చరిత్రలో మనం ఎక్కడ ఆపుకున్నాము అక్కడికి వెళ్తున్నాం. ప్రభు చరిత్రం 7వ భాగం, పేజీ నెంబర్ 2 మనకు చదువు కదా, కాబట్టి పేజీ నెంబర్ 29, 12. ఆ 29, 12లో అక్కడ ఆపుకున్నాం మనం. అక్కడి నుంచి ముందుకు వెళదాం. ఆ ముందుని కొంచెం టచ్ చేద్దాం. పాపాలు చేసిన దోషిని నేను, పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. తాగుబోతు, తిరుగుబోతు, వ్యభిచారి అయిన ఒక భర్త ఒక మహాతలికి ఉన్నాడు అనుకోండి. అది మహాతల్లి కాబట్టి ఆవిడ ఎలాంటి వాడైనా వాడికి అన్ని సేవలు చేస్తుంది, వాడిని ఒక విధంగా ప్రేమపూర్వకంగా చూసుకుంటుంది. మహా ఇల్లాలు అంటారు. ఆ ఇల్లాలు ఆడి వల్ల
నానా హింస అనుభవిస్తుంటారు జీవితం అంతా కూడా. కానీ ఒక్కొక్కసారి సాగుల్లో వాడికి ఏమనుకుంటుంది, నేను ఎన్ని చేస్తున్నా సచ్చినట్టు ఊరుకుంటుంది, అంత ప్రేమ నేనంటే అన్నవాడు ఇలాంటి మాట అనుకోవచ్చు. పాపాలు చేసిన దోషిని నేను, చేసినా కాదు చేస్తున్న దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుడి, మంచి భార్య దొరికింది అనుకుంటాడు. చాలా మంది భార్యలు తాగుబోతులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో, ఏమీ కూడా ఫ్యామిలీని పట్టించుకొని వెధవలతో చాలా మంది ఇళ్ళాలు బతుకుతూ ఉన్నారు. మరి ఇక్కడ బాబా ఆ ముందు పేరాలో సాయంకాలపు సమయాల్లో శిష్యులంతా ఇతడి చుట్టూ చేరి గానం చేస్తూ పరవశించిపోయేవారు. వాళ్ళు తరచుగా ఈ దిగువ పర్షియా గీతాన్ని పాడేవారు. పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి. అసలు పాపం అంటే ఏమిటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ సిన్? పాపము అంటే కొంతమంది తెలిసి చెయ్యకుండా చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. జాగ్రత్తగా అన్వయించుకోండి. తెలిసి చేసిన వాళ్ళు కొందరైతే అది తెలుసును, బాబా చెప్పిన దానికి వ్యతిరేకంగా నేను నడుచుకుంటున్నాను, నా ఇష్టం సంచరిస్తున్నాను, అందరినీ కూడా బాధపడుతున్నాను, బ్యాక్ బైటింగ్ చేస్తున్నాను, అనేకమైన అలవాట్లలో ఉన్నాను అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఆ బృందం ఆడిది బాబా భక్తుల బృందం ప్రేమిస్తారు తప్ప ద్వేషించరు, ఎప్పుడూ చెప్తుంటారు తప్ప వినరు, విన్నా పట్టించుకోరు. అలాంటి బృందం ఇది. అంచేత పాపాలు చేసిన దోషిని నేను, కానీ అటువంటి వాళ్ళ మధ్య ఉన్నాను గనక అదృష్టవంతుణ్ణి. అనేకమైన ఆశ్రమాలు ఇండియా నిండా ఉన్నాయి. భారతదేశంలో కొన్ని ఆశ్రమాల్లో అంటే నర్మదా నదీ తీర ప్రాంతాల్లో, వింధ్య పర్వత ప్రాంతాల్లో, హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో, దక్కను పీఠభూమిలో కొన్ని ఆశ్రమాలు చాలా ఉన్నతమైన ఉన్నాయి. అవి ఏ 3 మాసాలకు ఆ మహర్షి వస్తాడు. ఆ మహర్షి నా కోసం వేచి చూస్తూ ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అంచేత వాళ్ళు ఇలా అనుకోవడానికి అవకాశం ఉండదు. మిగిలిన వాళ్ళంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఈ 2 వాక్యాలు చక్కగా ఆపాదించుకోవచ్చు. పాపాలు చేసిన దోషిని నేను, కానీ నేను అదృష్టవంతుణ్ణి లేక అదృష్టవంతురాలిని అనుకోవచ్చు. కేవలం పేదవారికి అన్నం పెట్టే నిమిత్తం బరేలీలో ఈ సంత్ బషీర్ మియా ఒక బహిరంగ వంటశాలను ఏర్పాటు చేయించారు. బరేలీలో జలాషా అనే అత్యంత భీకరమైన జలాలి వస్తుండేవాడు. అలా పేరులోనే ఉంది జలాలి. జలాలి అంటే విశ్వామిత్రుడు, భృగుడు ఆ జాతికి చెందినవాడు. బరైలీలో జలాషా అనే అత్యంత భీకరమైన జలాలి వస్తూ ఉండేవాడు. అతడు వృద్ధుడు. బాబా ఎంత ప్రయత్నించినా ఆ మస్తు బాబాతో ప్రత్యక్ష సాంగత్యానికి నిరాకరించాడు. ఒకసారి బైదుల్ అతన్ని బాబా వద్దకు వచ్చేందుకు ఒప్పించగా ది సాహెబ్ ఏ జమాన్ వస్తున్నాడు, ది సాహెబ్ ఏ జమాన్ వస్తున్నాడు, ది సాహెబ్ ఏ జమాన్ వస్తున్నాడు, అతను వచ్చే సమయం దగ్గర పడింది, నా ఖడ్గాన్ని తీసి
అయోగ్యులను అంతమొందించడంలో, నా ఖడ్గాన్ని తీసి అయోగ్యులను అంతమొందించడంలో అతనికి సాయపడతాను అని జరాష ప్రకటించాడు. భీకరమైన జలాలీమస్తు ఏమన్నాడు? నా ఖడ్గాన్ని తీసి అయోగ్యులను, అంటే యోగ్యత లేని వారిని అంతమొందించడంలో అతనికి సాయపడతాను అని జరాష ప్రకటించాడు. అందరి గౌరవాన్ని అందుకుంటూ ఎవరి ఇంటిలోనికైనా సరాసరి వెళ్ళేవాడు. ఆ గృహ పరివారం చేత సాదర స్వాగతాన్ని పొందేవాడు. జరాష గొప్ప వైభవాన్వితమైన ఆత్మ. మనకి ఇన్ని ఎందుకు బాబా పరిచయం చేశాడు? ఇంత చరిత్రని ఎందుకు పరిచయం చేశాడు? ఆయన తాపత్రయం ఏమిటి అంటే తనంత వారిగా కావాలి మనం. మనకు అది ఏ కోశానా లేదు. మనందరికీ తనంత వారిగా కావాలనే దాన్ని ఏమంటారు? తాపత్రయం, తపన అంటారు. అది మరెవ్వరికీ లేదు. కేవలం బాహ్యంగా మనం ఏవైతే చేస్తున్నామో వాటికి ఉపకరించేవి, వాటికి కావలసినవి అవి వెతుక్కుంటూ వాటిని సమీకరించుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాం తప్ప మన ఎవరికి కూడా అటువంటి ఆ తాపత్రయమే లేదు. మోరాదాబాద్ వెళ్ళి బాబా మౌలానా షంసుద్దీన్ ఉలేమా అనే మానసిక చైతన్య భూమికల్లో ఉన్న గొప్ప సాలిక్ తరహాకు చెందిన ఆధ్యాత్మిక యాత్రికులతో సాలిక్ టైప్ పిల్గ్రిమ్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్స్, సాలిక్ టైప్ పిల్గ్రిమ్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్స్ సాంగత్యం చేశారు. వయోవృద్ధుడైన ఆ సంత్కు కనీసం 120 సంవత్సరాలు వయసు ఉంటుందని అందరూ నమ్ముతారు. అతని పట్ల గౌరవ ప్రపత్తులు చూపిస్తారు. ఉలేమా అరబిక్, పర్షియన్ భాషల్లో పాండిత్యం ఉన్నవాడు. మౌలానా షంసుద్దీన్ ఉలేమా. ఆ ఉలేమా తీసుకుని బాబా ఉలేమా అరబిక్, పర్షియన్ భాషల్లో పాండిత్యం ఉన్నవాడు. ఒక ప్రభుత్వోద్యోగి కుటుంబీకులు ఇతని బాగోగులు చూసేవారు. బాబా అతన్ని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఉలేమా విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతన్ని నిద్ర నుండి లేపగా బాబా ముఖంలోకి చూస్తూ ప్రగాఢమైన ఉద్రేకంతో రాత్రిపూట చీకటిలో భగవత్ ప్రకాశాన్ని చూశాను అంటూ పర్షియన్ భాషలో చెప్పాడు. రాత్రిపూట చీకటిలో భగవత్ ప్రకాశాన్ని, ఎఫల్జెన్స్ ఆఫ్ గాడ్ ఇంగ్లీష్ లో చూసి 9 రోజుల ప్రయాణం తర్వాత ఫిబ్రవరి 20 ఉదయం 8 గంటలకు బాబా మండలి డెహ్రాడూన్ తిరిగి వచ్చారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఛాంజీ బాబాను కలిశాడు. ఒక సందర్భంలో బాబా ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల గురించి కొన్ని సాధారణ వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు ఇండియాకు వచ్చాడు. బాబా అతని గురించి అతడు ఒక గొప్ప వేదాంతి, మంచి ప్రతిభాశాలి, నిజాయితీ గల ఆచరణశీలి అందించాడు. ఎవరిని? ఈ చియాంగ్ కైషెక్, చైనా అధ్యక్షుడిని. డెహ్రాడూన్ వచ్చాక బాబా తన పాక్షిక ఏకాంతవాసాన్ని ప్రతిరోజు 3 గంటల పాటు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు తిరిగి ప్రారంభించాడు. ఆ సమయంలో తన ఏకాంతానికి భంగం కలుగుని రీతిలో ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం నాడు బాబా యుద్ధం గురించి ఒక కొత్త సందేశం తయారు చేసేందుకు ఛాంజీకి అవసరమైన అంశాలను చెప్పి వ్రాయించాడు. ప్రధాన అంశాలు ఇలా ఉన్నవి.
వార్ అంటే యుద్ధం కదా. ఆ యుద్ధం గురించి చాలా చాలా చెప్పారు బాబా. ఎందుకు యుద్ధం గురించి చెప్పవలసి వచ్చింది అంటే, ప్రపంచమంతా కూడా ఏదైతే ఆ అబద్ధం కోసం జీవితాలను త్యాగం చేస్తూ ఉంది. చచ్చి మానవులంతా చస్తూ పుడుతూ ఉన్నారు అబద్ధం కోసం. అంచేత ఆ యుద్ధంలో ఉన్నటువంటి విషయాలు, రహస్యాల్ని బాబా మనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. కేవలం ప్రారంభమే చూడండి ఎలాగుందో. కేవలం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే యుద్ధాలు, మహాసంగ్రామాలు, పోరాటాలు మొదలైనవన్నీ మాయ సహాయంతో భగవంతుడు ఆడే దివ్య క్రీడలే. మాయ సహాయంతో భగవంతుడు ఆడే దివ్య క్రీడలే. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా. కేళి నీదు కేళి దివ్య కేళి తెలియ సాధ్యమా. మెహర్ బాబా 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 మెహర్ బాబా. మొత్తం జగన్నాటకమంతా నటన సూత్రధారి అని పిలువబడే మన ప్రీతముడే చేస్తున్నాడు. అంచేత ఎలా చేస్తున్నాడు? మాయ సహాయంతో. ఇవన్నీ దివ్య క్రీడలే అంటాడు ఆయన. ఈ దివ్య క్రీడలు అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఏమి క్రీడలు అనొచ్చు కదా, దివ్య క్రీడలు అన్నాడు ఎందుకు? కొంచెం ఆలోచిద్దాం. మహాభారత యుద్ధం దివ్య క్రీడ. 11 అక్షౌణీయుల సైన్యం సర్వనాశనం అయిపోయింది. పుణ్యాత్ములు మాత్రమే మిగిలారు ఆ యుద్ధంలో. అంచేత ఆయన దివ్య క్రీడ సృష్టి ఆవిర్భావం నుంచి జరుగుతూనే ఉంది. భగవంతుడు ఆడే దివ్య క్రీడలే ఇంతవరకు ఈ విశ్వంలో జరుగుతూ ఉన్నాయి. ఆత్మను భ్రాంతి అంటే ఇల్యూషన్, ఆత్మను భ్రాంతి అనే చిక్కుల్లో తోయడానికి ఆధ్యాత్మిక అజ్ఞానపు అంటే స్పిరిచువల్ ఇగ్నరెన్స్, ఆత్మను భ్రాంతి అనే చిక్కుల్లో తోయడానికి, ఆధ్యాత్మిక అజ్ఞానపు పట్టు నుండి ఆత్మను విడిపించడానికి, రెండింటికి మాధ్యమంగా ఉపయోగపడే మాయను చక్కగా ఉపయోగించుకోవాలి కానీ విసర్జించకూడదు అంటాడు. ఆ కౌరవ సభకి వెళ్తాడు రాయబారిగా. అందరం చూసాం, సినిమాల్లో చూసాం, భారతంలో చదివాం, అవన్నీ మనకు తెలుసు. కానీ ఏమంటాడైనా? ఆధ్యాత్మిక అజ్ఞానపు పట్టు నుండి ఆత్మను విడిపించడానికి రెండింటికి మాధ్యమంగా ఉపయోగపడే మాయను చక్కగా ఉపయోగించుకోవాలి కానీ విసర్జించకూడదట. అంటే యుద్ధాలు జరగాలి, దాని పర్యవసానం ఎలాగ ఉండాలి? మాయను ఉపయోగించుకోవడానికి జరగాలి. అయితే వినియోగించుకోవడంలో మాయ పట్ల ఎటువంటి అనురక్తి ఉండకూడదు. మాయ అన్నది ఒక పదునైన కత్తి అనుకోండి.
మాయ ఒక పదునైన కత్తి. దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి కానీ విసర్జించకూడదు. ఎందుకంటే ఆ కత్తి పీకా కోసి వస్తుంది, కూరగాయలని కోస్తుంది. నువ్వేం చేయాలా? చక్కగా ఉపయోగించుకోవాలి. ఆ వినియోగించుకోవడంలో మాయ పట్ల ఎటువంటి అనురక్తి ఉండకూడదు. యుద్ధంలో మునిగిన అన్ని దేశాల ఆత్మలు ప్రాథమికంగా ఒక్కటే, శరీరాలు మనస్సులు మాత్రమే వేరు. అన్ని దేశాల ఆత్మలు ప్రాథమికంగా ఒకటే, అన్నీ ఒకటే కదా, బిందు ఆత్మలు ఒకటే, శరీరాలు మనస్సులు మాత్రమే వేరు. అందుచేత యథార్థ దృష్టిలో ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు. ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు. ఎవరు పుట్టడం లేదు, చావడం లేదు. లేని మానవులకి పుట్టుక చావేడు చెప్పండి. అసలు ఉనికే లేనివాడు మానవుడు, వీడికి చావడం, పుట్టడం ఏంటి, చావడం ఏంటి? అంచేత యుద్ధంలో మునిగిన అన్ని దేశాల ఆత్మలు ప్రాథమికంగా ఒక్కటే. ఆల్ గాడ్ సోల్స్ ఆర్ వన్. శరీరాలు మనస్సులు మాత్రమే వేరు. అందుచేత యథార్థ దృష్టిలో ఎవరితోనూ యుద్ధం చేయడం లేదు. ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వారు ఇది తెలుసుకొని భగవంతుని లీలలో తమ వంతు పాత్ర పోషించేందుకు ఉద్యుక్తులవుతారు. అదే చేశారు పాండవులు, కౌరవులు. వీళ్ళు 101 మంది, వాళ్ళు 5. భగవంతుడికి, ఆ జగత్ గురువుకి చక్కగా ఉపయుక్తమయ్యారు కాబట్టి తమ వంతు పాత్ర పోషించేందుకు ఉద్యుక్తులవుతారు. కానీ మనం ఉద్యుక్తులు అవడం లేదు, గుర్తుంచుకోండి. మన వంతు పాత్ర మనం పోషించడం లేదు. అంచేత వారికి ఎవరిపైన దేశమంతా కూడా ద్వేషం ఉండదు. మనలో ద్వేషాలు ఉన్నాయి, కోపతాపాలు ఉన్నాయి, అసూయలు ఉన్నాయి, పగ తీర్చుకోవడాలు ఉన్నాయి, అసహించుకోవడం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము బాబా ప్రేమికులం. అన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ మేము బాబా ప్రేమికులం. ఒక బాబా ప్రేమికుడు నాతో అన్నాడండి ఒకసారి రోడ్డు మీద కలిసి, శ్రీనివాసరావు గారు, నేను సిగరెట్ కాలుస్తానండి, తాగుతానండి, వ్యభిచారం చేస్తానండి, కానీ నేను బాబా ప్రేమికుడండి అన్నాడు నడి రోడ్డు మీద. అప్పుడు ఆ రోడ్డు మీద ఆయన పాదాలకు నమస్కారం చేసి, ఇవాళ బాబా నాకు ఈ విధంగా నిత్యం చెప్పించాను, ఆయన నా జీవితంలో జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తాను అని అనవలసి వచ్చింది. అంచేత ఫిబ్రవరి 24న బైదులను సావకత్వాలను వెంటబెట్టుకొని ఇక్కడ మరొక విషయం ఉంది. వారికి ఎవరిపైనా లేశమంతా కూడా ద్వేషం ఉండదు, స్వల్పంగానైనా లాభాపేక్ష ఉండదు, పగ ప్రతీకారం ఉండవు. కేవలం తమ విధిని నిర్వహిస్తూ భగవదేచ్ఛకు, డివైన్ విల్కు సహకరిస్తూ ఉంటారు. ఆ ఆత్మలు ఆయనచే ప్రత్యేకంగా సృష్టించబడినది. ఫిబ్రవరి 24న బైదులను సావకత్వాలను వెంటబెట్టుకొని బస్సుల కోసం రాత్రి 6 గంటల నుండి 8 గంటల మధ్య టాంగాలో డెహ్రాడూన్ అంతా తిరిగారు. బాబా సాంగత్యం చేసిన బస్సుల్లో డెహ్రాడూన్ పట్టణానికి ఆధ్యాత్మిక ప్రతినిధిగా ఉన్న, ఇక్కడ నన్ను మియా అని పేరుంది, నన్ను మియా ఉన్నాడు. అతని పట్ల ప్రజలకు మంచి భక్తి గౌరవాలు ఉన్నాయి. నన్ను మియా ఒక కుంటి వృద్ధుడు. ఒక కర్రకు చుట్టూ పీలికలు కట్టి దాన్ని పట్టుకొని పట్టణంలో కుట్టుతూ నడిచేవాడు. కఫ్ని బూట్లు వేసుకొని పొట్ట చుట్టూ చాలువా చుట్టుకొని విచిత్రంగా వస్త్రధారణ చేసుకునేవాడు.
రాత్రిళ్ళు తనకు ఎదురైన వాడితో పోట్లాడుతూనో తిడుతూనో కనబడేవాడు. చిన్నపిల్లలకు మిఠాయిలు ఇస్తూ ఈ వృద్ధవస్తు ఎక్కువ పిల్లలతో గడిపేవాడు. చిరు ప్రాయంలో ఉన్నవారు తరచుగా ఇతని చుట్టూ గుమిగూడి ఉండేవారు. నన్ను మియా నిజమైన సాధువు. శివాజీ మహారాజ్ పాక్షికంగా సాధారణ స్థితిలో ఉన్న ఉన్నతమైన వస్తువు. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా పల్లెల వైపుకు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ పగటిపూట ఒక కిళ్ళీ కొట్లో కూర్చొని కనబడేవాడు. శ్మశాన వాటికి ఉంటూ సూక్ష్మ చైతన్యం గల సెకండ్ కాన్షియస్నెస్. ఒక సాధువు పేరు మాసంగట్ వాలా బాబా. అతడు ఒక యథార్థ సాధువు. ఆ ప్రత్యేకమైన స్థలంలోనే అతడు గత 35 ఏళ్లుగా ఉంటున్నాడని చెప్పుకుంటారు. ఆ శ్మశాన వాటిక నిర్మాణం కాకముందు నుండి అతడు అదే స్థలంలో ఉండేవాడు. మున్సిపాలిటీ వారు ఆ శ్మశాన వాటికను నిర్మించినప్పుడు అతడు ఖాళీ చేయడానికి ఆ స్థలాన్ని తిరస్కరించడంతో అతను కూర్చున్న స్థలాన్ని వదిలేసి దాని చుట్టూ ఉన్న స్థలంలో నిర్మాణ కార్యక్రమం చేపట్టాడు. అతన్ని గాని వేధించినట్లయితే ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని వారు భయపడి అతని చుట్టూ ఉన్న స్థలంలో శ్మశాన వాటిక నిర్మించారు. ఈ సాధువు ఎప్పుడు ఒక చోట అగ్నిని వెగిలిస్తూ ఉండేవాడు. అతని వద్ద ఒక పిల్లి, కుక్క, ఆవు ఉండేవి. అతడు ఆహారం తీసుకునే ముందు ఇదే క్రమంలో ఈ 3 పెంపుడు జంతువులకి ఆహారం పెట్టేవాడు. రాత్రులు అక్కడ తిరిగే ఎలుకలకు కూడా తిండి పెట్టేవాడని పుకారుగా చెప్పేవారు. 4 రోజుల తరువాత ఫిబ్రవరి 28న సాంజీ డాంకిన్, అంటే సైన్యం నుంచి సెలవులో వచ్చే డాంకిన్, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం వల్ల ఏర్పడిన విపత్సాన్ని గురించి, భూమండలమంతా వ్యాపించిన హింసాయుత పరిస్థితుల గురించి తాజా సమాచారాన్ని బాబా వద్దకు తీసుకొచ్చారు. వారి నివేదికలు విన్నాక బాబా ఇండియాను కైవసం చేసుకుందామన్న జపాన్ ఉద్దేశాన్ని గురించి వ్యాఖ్యానించాడు. జావా, బర్మాలపై జపాన్ దండెత్తిన విషయాన్ని వాళ్ళు అప్పుడే వార్తాపత్రికల్లో చదివారు. ఆ విషయం గురించి బాబా ఇలా చెప్పారు. ఇండియా భయంకర ప్రమాదం చిక్కుకుంది. ఇప్పుడు కూడా ఇండియా భయంకర పరిస్థితిలోనే ఉంది. మిగతా దేశాలతో కలిసి పనిచేయకపోతే అది చైనా ఇతరులకు దూరం అవుతుంది. ఇదే జపాన్ యుద్ధ. ఆ కారణం చేతనే జపాన్ వాళ్ళు బర్మాపై దండయాత్రను నిర్వహించారు. రంగూన్, జావా అపజయం పాల్గొనడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక ఒకవేళ అలా జరిగితే వారి తరువాత లక్ష్యం భారతదేశమే. ఇండియా కోరుకుంటున్నట్లు బ్రిటిష్ ప్రభుత్వం రాజకీయ స్వాతంత్ర్యాన్ని ఇచ్చినట్లయితే అది వాళ్ళు ఎప్పటికైనా ఇవ్వక తప్పదు. భారతీయులు తమ దేశాన్ని కబళించే యత్నంలో ఉన్న జపాన్కి ఎదురొడ్డి లేచి నిలబడి పోరాడేందుకు తగిన స్ఫూర్తిని జాగృతం చేయాలి. రూజ్వెల్ట్ బాంబుల్ని వేసే యుద్ధ విమానాలన్నింటినైనా సరఫరా చేయొచ్చు, కానీ వాటిని ఎక్కడ దింపాలి? పసిఫిక్ సముద్రం చాలా దూరాన ఉంది. అక్కడ దిగేందుకు దానికి ఎటువంటి నౌకాశ్రయం లేదు. అన్నింటినీ జపాన్ ఆక్రమించి ఉన్నందున అమెరికా బాంబర్లు పని లేకుండా పడి ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఇండియాలో జపాన్కి వ్యతిరేకంగా వినియోగిస్తే వాటి ధాటికి జపాన్ తట్టుకొని నిలబడలేదు. ఎందుకంటే ఇండియా, చైనా సంయుక్తమైతే జపాన్ను నాశనం చేయగలవు. అయినా ఇండియా ఇప్పటి పరిస్థితికి తగ్గట్లు నిలబడి సమరోత్సాహాన్ని చూపిస్తుందా అన్నదే ప్రశ్న. ఎందుకంటే పోరాటానికి దూరంగా ఉన్నందువల్ల ఇండియా ఆ శక్తిని పోగొట్టుకుంది. బ్రిటిష్ ప్రభుత్వం జాతిని అంతటినీ నిర్వీర్యం చేసింది. 150 ఏళ్ల బ్రిటిష్ ఆక్రమణలో ఇండియా యొక్క యుద్ధ ప్రభావం అంతా అణగారి నశించిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజలు రాజకీయంగా జాగృతి పొందిన గాంధీ ప్రచారం చేస్తున్న అహింసా సిద్ధాంతం ఆ మిగిలి ఉన్న కొద్దిపాటి సమర ఉత్సాహాన్ని కూడా పూర్తిగా అణిచివేసింది. తత్ఫలితంగా ఆయుధాలున్నా కూడా ఇండియాను తిరిగి యుద్ధానికి ప్రబలించడం చేయడం ప్రస్తుతానికి ఎంతో కష్టమైన ప్రయాసంతో కూడిన పని.
నెహ్రూ, ఆజాద్ వంటి శాశ్వత నాయకులు అధికారం చేజిక్కించుకొని అంతటా పర్యటించి పోరాడే స్ఫూర్తిని రగిలించకపోతే జపాన్ మన ముఖ్య ప్రదేశాలపైన, ప్రధాన నగరాలపైన పడి యుద్ధ సామగ్రిని, ఆయుధాలను, బంధనం, ఇంధనం, ఆహారం సరఫరాలంతటినీ కైవసం చేసుకుని ఇండియాను నిర్వీర్యం చేస్తుంది. కఠోరమైన ఈ వాస్తవాన్ని ఇండియా ఎదుర్కొని అధిగమించాలి. జాతి, మత, సంపద వైషమ్యాలన్నింటినీ విడిచిపెట్టి దండయాత్రకు పూనుకున్న దేశాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి. పరిస్థితిని ఇండియా ఎలా ఎదుర్కోబోతుందో చూద్దాం. ఇటువంటి ఇన్ని ఇక్కట్ల మధ్య నా సందేశాన్ని మౌఖికంగాను, కరపత్రాల ద్వారాను, చిన్న పుస్తకాల ద్వారాను అందరికీ అందించేందుకు దేశముఖులు, బాబాదాసులు ఇంకా 2 మంది మండలిని పంపిస్తాను. అదే నా ప్రస్తుత ప్రణాళిక. ఇలా ఇక్కడ ఏకాంతంగా కూర్చుని ఉన్నా కూడా ఇన్ని రోజులు నేను ఈ మధ్య దాని విషయంలోనే పనిచేస్తున్నాను. తూర్పు ప్రాంతపు సాగర తీరం నుండి జపాన్ ఇండియాపై దాడి చేయబోతున్నట్లుగా కనిపిస్తున్నందున బాబా శ్రీలను ఉద్దేశించి ఇలా అన్నారు: ఒకవేళ మన మీద జపాన్ దాడి చేస్తే మనల్ని మనం రక్షించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ఆత్మరక్షణ కొరకు